చూడండి, ఓల్డ్ స్కీమ్ వాళ్ళకు న్యూ స్కీమ్ వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎటువంటి చేంజెస్ లేవు. అంటే నవంబర్ వాళ్ళకి, మే వాళ్ళకి, అంటే ఓల్డ్ సిలబస్ వాళ్ళకి, న్యూ సిలబస్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లో ఎటువంటి చేంజెస్ లేవు. ఎగ్జాక్ట్లీ సేమ్. దెర్ ఈస్ నో సింగిల్ చేంజ్ ఆల్సో. మరి జిఎస్టిలో ఓల్డ్ సిలబస్ తో పాటు దే యాడెడ్ 4 చాప్టర్స్. ఇన్కమ్ ట్యాక్స్ లో దెర్ ఈస్ నో సింగిల్ చేంజ్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. జిఎస్టిలో ఉన్న చాప్టర్స్ అలాగే ఉన్నాయి. దాంతో పాటు దే యాడెడ్ 4 more చాప్టర్స్. ఆ 4 ఏంటంటే, ఒకటి టీడీఎస్ అండ్ టీసీఎస్, వన్ మోర్ ఈజ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్, అకౌంట్స్ అండ్ రికార్డ్స్, వన్ మోర్ ఈజ్ ఈవే బిల్, లాస్ట్ వన్ ఈజ్ ప్లేస్ ఆఫ్ సప్లై. మనకు అలా టైమ్ ఆఫ్ సప్లై ఉంది, వాల్యూ ఆఫ్ సప్లై ఉంది, ఇంకొకటి ప్లేస్ ఆఫ్ సప్లై. ఈ 4 యాడ్ చేశారు న్యూ స్కీమ్ లో. ఈ 4 యాడ్ చేశారంటే దే బ్రాట్ ఫ్రమ్ సిఏ ఫైనల్. రిమైనింగ్ ఎలా ఉన్నాయంటే, అకౌంట్స్ అనుకోండి, దే బ్రాట్ సమ్ చాప్టర్స్ ఫ్రమ్ సిఏ ఫైనల్ టు సిఏ ఇంటర్, కొన్ని ఏమో ఫ్రమ్ సిఏ ఇంటర్ టు సిఏ ఫౌండేషన్. కానీ ఇక్కడ సిఏ ఫౌండేషన్ లో ట్యాక్స్ లేదు కాబట్టి ఉన్న చాప్టర్స్ అన్ని అలాగే ఉన్నాయి. అంటే మనకి యాడ్ చేసే తప్ప రిమూవ్ చేయలేదు. టీడీఎస్ టీసీఎస్ స్మాల్ చాప్టర్, అకౌంట్స్ అండ్ రికార్డ్స్ కూడా స్మాల్ చాప్టర్, ఈవే బిల్ కూడా స్మాల్ టాపిక్. ప్లేస్ ఆఫ్ సప్లై ఒక్కటి మాత్రం కొంచెం లెంతీగా ఉంటుంది. సో రిమెంబర్, ఎవరైనా సరే ఓల్డ్ వాళ్ళు ఉంటే ఓల్డ్ స్కీమ్ వాళ్ళకి, న్యూ స్కీమ్ వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎటువంటి అమెండ్మెంట్స్ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. జిఎస్టిలో ఉన్న చాప్టర్స్ తో పాటు హౌ టు రీడ్ 4 more చాప్టర్స్. అవుట్ ఆఫ్ దోస్ 4, 3 చాప్టర్స్ స్మాల్ చాప్టర్స్. ఓన్లీ ప్లేస్ ఆఫ్ సప్లై ఒకటి మాత్రమే సమ్వాట్ బిగ్ చాప్టర్. మనకు ఆల్రెడీ టీడీఎస్ టీసీఎస్ అయిపోయింది, ఎస్టర్డే మనం చెప్పుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ మోర్ న్యూ చాప్టర్, అకౌంట్స్ అండ్ రికార్డ్స్. అకౌంట్స్ అండ్ రికార్డ్స్. Do one thing, leave one side, just leave one side. After leaving one side, come to new page, keep heading accounts and records. Accounts and records. ఇది జనరల్ టాపిక్ అన్నమాట. జనరల్ టాపిక్, చాలా జనరల్ టాపిక్. అకౌంట్స్ అండ్ రికార్డ్స్ మీకు అందరికి ఐడియా ఉంటుంది, జస్ట్ హావ్ టు రిమెంబర్ అంతే. ఓకే, తర్వాత రాత్రు ఫస్ట్ కీప్ హెడింగ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అంటారు జిఎస్టీలో. జస్ట్ హెడింగ్ పెట్టండి, ఏం రాయద్దు, జస్ట్ కీప్ హెడింగ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అంటారు జిఎస్టీలో. ఇది ఓల్డ్ స్కీమ్ లో లేదు, న్యూ స్కీమ్ లో మాత్రమే ఉంది. వెయిటేజ్ అరౌండ్ 3 to 4 marks. 3 to 4 marks. రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి? జిఎస్టీలో రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి? ఓన్లీ రిజిస్టర్డ్ పీపుల్ కదా. ఎవరైతే జిఎస్టీ ప్రకారం రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా రిటర్న్స్ ఫైల్ చేయాలి. అలాగే హూ హ్యాస్ టు మెయింటైన్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అంటే ఓన్లీ రిజిస్టర్డ్ పీపుల్. సో మీరు జిఎస్టీ ప్రకారం రిజిస్టర్ అయితే మీ పైన దెర్ ఆర్ 2 obligations. ఒకటి, యూ హ్యావ్ టు ఫైల్ మంత్లీ లేదా క్వార్టర్లీ రిటర్న్స్, అలాగే హౌ టు మెయింటైన్ సమ్ బుక్స్ అండ్ రికార్డ్స్. ఇక్కడ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి, ఏ బుక్స్ మెయింటైన్ చేయాలి, ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి, ఎక్కడ మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ ఏంటి, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు సీ హియర్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో పీజీబీపీలో దెర్ ఈస్ వన్ సెక్షన్ కాల్డ్ యాజ్ 44AA. వాట్ ఈస్ 44AB? ట్యాక్స్ ఆడిట్. 44AA ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్. పీజీబీపీలో కూడా మళ్ళీ మనకి 44AA ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇన్కమ్ ట్యాక్స్ లో మీరు బుక్స్ మెయింటైన్ చేయాలి, జిఎస్టీ కూడా యూ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్. ఇన్కమ్ ట్యాక్స్ లో యూ హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? Income tax books have to maintain for 6 years. GST books also have to maintain for 6 years. Remember,
ఇన్కమ్ ట్యాక్స్ బుక్స్ అయినా జిఎస్టీ బుక్స్ అయినా హౌ టు మెయింటైన్ ఫర్ 6 years. మనకు జిఎస్టీలో రిటర్న్ ఫైలింగ్ చాప్టర్ ఉంది. జిఎస్టీలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా దర్ ఈస్ రిటర్న్ ఫైలింగ్ చాప్టర్. ఇక్కడ దర్ ఈస్ టీడీఎస్ అండ్ టీసీఎస్. దేర్ ఆల్సో దర్ ఈస్ టీడీఎస్ అండ్ టీసీఎస్. ఇక్కడ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాంపోజిషన్ స్కీమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్? ఫర్ స్మాల్ బిజినెస్ పీపుల్. అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో దర్ ఈస్ సెక్షన్ కాల్డ్ యాజ్ 44AD, 44ADA, 44AE. It is called as what? Presumptive income, to be discussed in PGVP chapter. ఇక్కడ GST have to maintain what? Books and records. Income tax లో have to maintain books and records. ఇక్కడ GST tax rates ఉంటాయి 5%, 12, 18, 28. There are tax rates. And there are some common topics. చెప్పండి ఏమేమి ఉన్నాయి కామన్ టాపిక్స్ ఒకసారి. రిటర్న్ ఫైలింగ్ చాప్టర్. ఇక్కడ సెక్షన్స్ ఫర్ రిటర్న్ ఫైలింగ్ GSR 137, 3B 39, యాన్యువల్ రిటర్న్ 44, ఫైనల్ రిటర్న్ 45. అక్కడ సెక్షన్ 139, ఇక్కడ 39, అక్కడ 139. వన్ మోర్ చాప్టర్ ఎగ్జామ్షన్స్. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 12/2017-CT, అక్కడ సెక్షన్ 10. దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as కాంపోజిషన్ స్కీమ్, సెక్షన్ 10. అక్కడ సిమిలర్ గా ఉంటుంది 44AE, AD, ADA. ఇంకా అయిపోలేదు. దట్ ఈస్ కాల్డ్ as what? Presumptive income. నెక్స్ట్ దర్ ఈస్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్. దేర్ ఆల్సో 44AA, అకౌంట్స్ అండ్ రికార్డ్స్. TDS అండ్ TCS, TDS అండ్ TCS. ట్యాక్స్ రేట్స్. బట్ ఇన్కమ్ ట్యాక్స్ లో నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్కీమ్ ఆఫ్ పార్సల్ ఇంటిగ్రేషన్, సర్చార్జ్ రేట్స్, మార్జినల్ రిలీఫ్, ఇలా చాలా ఉంటాయి. కానీ ఇక్కడ సింపుల్, దట్ వాల్యూ ఇంటూ 5% లేదా వాల్యూ ఇంటూ 18%. మరి ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మెయింటైన్ చేయాలి? రిజిస్టర్డ్ పర్సన్. మీరు జిఎస్టీ ప్రకారం రిజిస్టర్ అయితే కంపల్సరీ హౌ టు మెయింటైన్ బుక్స్ అండ్ రికార్డ్స్. ఏ బుక్స్ మెయింటైన్ చేయాలి? ఒకసారి నార్మల్గా థింక్ చేయండి. ఏ బుక్స్ మెయింటైన్ చేయాలి? మీరు కొంటారు కదా, పర్చేస్, ఇన్వార్డ్ సప్లైస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వార్డ్ సప్లైస్? పర్చేస్, సేల్స్, అవుట్వార్డ్ సప్లైస్. ఓపెనింగ్ స్టాక్ ఎన్ని ఉన్నాయి? సేల్స్ పోను వాట్ ఈస్ ద బ్యాలెన్స్? క్లోజింగ్ స్టాక్. అంటే ఓపెనింగ్ స్టాక్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కొన్నాం, ఎన్ని సేల్ చేశాము, అలాగే క్లోజింగ్ స్టాక్. ఇంకా జిఎస్టీ ఎంత పే చేస్తున్నాము, ఐటీసీ ఎంత ఉంది, నెట్ జిఎస్టీ ఎంత ఉంది. నెక్స్ట్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నామా? అంతే కదా జనరల్గా. ఎన్ని కొన్నాము, ఓపెనింగ్ ఎంత ఉంది, ఎన్ని సేల్ చేశాము, క్లోజింగ్ ఎంత ఉంది, జిఎస్టీ పేబుల్ ఎంత, ఐటీసీ ఎంత, నెట్ ఎంత. ఇంపోర్ట్ ఏమైనా చేసుకుంటే ఇంపోర్ట్స్ ఏమైనా ఉంటాయి అవి. వాట్ అబౌట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్? ఎన్ని రా మెటీరియల్ కొన్నారు, ఎన్ని వాళ్ళు ప్రొడక్షన్ కోసం యూజ్ చేశారు, ఇంకా ఎంత రా మెటీరియల్ ఉంది, వాట్ ఈస్ ద ఫినిష్డ్ గుడ్. అంతే కదా. అవన్నీ ఇక్కడ దే కెప్ట్ ఇన్ వన్ ఆర్డర్, అంతే, ఏం లేదు. ఎవరు మెయింటైన్ చేయాలి? రిజిస్టర్డ్ పర్సన్. ఏ బుక్స్ మెయింటైన్ చేయాలి? పర్చేస్ బుక్స్, సేల్స్ బుక్స్, స్టాక్ బుక్స్ అంటే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, జిఎస్టీ పేబుల్, ఐటీసీ, నెట్ జిఎస్టీ, ఇంపోర్ట్స్ ఇవన్నీ. ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి? 6 years, 72 months. 72 months, 6 years కదా. 72 months from where you have to count? They are saying 6 years లేదా 72 months. From where you have to count? From due date of filing of annual return. 72 months లేదా 6 years from due date of filing of annual return. Try to say, if I say year is 23/24, 23-24 books ఎప్పటి వరకు మెయింటైన్ చేయాలి? 72 months from డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ కదా. 23-24 యాన్యువల్ రిటర్న్ మీరు ఎప్పుడులో ఫైల్ చేస్తారు? 31 December 24 కదా. వాట్ ఈస్ ఫార్మ్ నెంబర్ ఫర్ యాన్యువల్ రిటర్న్? GSR 9 టు బి ఫైల్డ్ బై 31 December ఆఫ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. అంటే ఫ్రమ్ ఇయర్ ఎండ్ విత్ ఇన్ 9 months. ఇట్ ఈస్ ద డ్యూ డేట్ కదా. ఫ్రమ్ దేర్ 6 years. 31st December 2030. 23-24 books have to maintain until
30th December 2030. 72 months, 6 years have to count from where ante from due date of filing of annual return. What is the due date of filing of annual return? 30th December. From there you have to count 72 months. మరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలి? వేర్ యూ హ్యావ్ టు మెయింటైన్? we have to maintain at principal place. What is the meaning of principal place? Head office. తెలంగాణలో మీకు బ్రాంచ్ 1 ఉంది, తెలంగాణలో బ్రాంచ్ 2 ఉంది, బ్రాంచ్ 3 ఉంది. ఇవన్నీ కూడా తెలంగాణ స్టేట్ లో ఉన్నాయి. You will go for single registration, you will go for multiple registrations. ఒకే స్టేట్ లో if there are multiple branches, అప్పుడు there are two options. You can go to either single registration or multiple registrations. If you go to multiple registrations, అప్పుడు branch 1 books have to maintain in branch 1. Branch 2 books have to maintain in branch 2. Branch 3 books have to maintain in branch 3. అదే if you go to single registration, అప్పుడు all these books have to maintain at principal place and head office. Separate, if there is separate registration, you have to maintain separately. If there is single registration, అప్పుడు అన్ని books you will maintain at head office, principal place. What about the composition scheme dealers? Books maintain చేయాలా వద్దా? Composition scheme dealers books maintain చేయాలా వద్దా? No need to maintain much records అని చెప్పుకున్నాం. అంటే they have to maintain few records. GST payable records maintain చేయాలా? GST payable records no. ఎందుకంటే ఎలాగో they should not collect GST from customers కదా, that 1% వాళ్ళే పే చేస్తారు. What about ITC records? No, అసలు ఒక ITC రాదు. What about stock records? Stock records they will maintain only two records, purchase records and sales records. అది కూడా డీటెయిల్ గా అవసరం లేదు, ఓన్లీ సమ్మరీ ఎనఫ్. అంటే they will maintain only nominal records. Section for composition scheme, section 10. రెడీ మీటరా? అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అండర్ GST లో వెయిటేజ్ 3 to 4 మార్క్స్ ఉంటుంది. Inward supplies means purchase, outward supplies means sales. అవుట్పుట్ GST ఎంత, ITC ఎంత, నెట్ ఎంత?
మళ్ళీ ఇక్కడ స్టాక్ రికార్డ్స్ లో వాట్ దే హావ్ టు మెయింటైన్, స్టాక్ ఆఫ్ గూడ్స్ ఉన్నారు కదా, స్టాక్ ఆఫ్ గూడ్స్ లో వాట్ దే హావ్ టు మెయింటైన్, ఓపెనింగ్ స్టాక్, ఇన్ఫ్లో అంటే పర్చేస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్. అంటే ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, స్టాక్ అంటే ఏంటి, ఓపెనింగ్ స్టాక్ ఎన్ని కొన్నారు, ఎన్ని సేల్ చేశారు, అలాగే క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది. Opening balance means opening stock. Receipt means what? Purchase. Supply means what? Sales. అవన్నీ పోని బ్యాలెన్స్ ఈజ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే క్లోజింగ్ స్టాక్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్? పర్చేస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్? సేల్స్. మళ్ళీ ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసీట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సప్లై? సేల్స్. అంటే వై దే హావ్ టు మెయింటైన్ టూ టైమ్స్? అంటే ఆల్రెడీ నార్మల్ రికార్డ్స్ లో దే మెయింటైన్ వాట్, సేల్స్ అండ్ పర్చేస్ కదా. మళ్ళీ వాళ్ళు స్టాక్ రికార్డ్స్ అప్పుడు వై దే హావ్ టు మెయింటైన్ సేల్స్ అండ్ పర్చేస్ సపరేట్లీ? ఇక్కడ చూడండి, ఇన్వర్డ్ సప్లై, అవుట్వర్డ్ సప్లైస్ లో అక్కడ జనరల్ గా వాల్యూస్ ఉంటాయి. నార్మల్ రికార్డ్స్ లో సేల్స్ అండ్ పర్చేస్ అప్పుడు ఓన్లీ వాల్యూస్ ఉంటాయి. వాట్ అబౌట్ స్టాక్ రికార్డ్స్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ క్వాంటిటీ. స్టాక్ రికార్డ్స్ లో వాల్యూస్ ఉండవు, ఓన్లీ క్వాంటిటీ. అంటే ఎన్ని గూడ్స్ కొన్నారు, ఎన్ని గూడ్స్ సేల్ చేశారు, ఓపెనింగ్ క్వాంటిటీ ఎంత, క్లోజింగ్ క్వాంటిటీ ఎంత, అక్కడ వాల్యూస్ ఉండవు. స్టాక్ రికార్డ్స్ లో ఎప్పుడు వాల్యూస్ ఉండవు, ఓన్లీ క్వాంటిటీ ఉంటుంది. వాట్ అబౌట్ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ సేల్స్ అండ్ పర్చేస్, అక్కడ దే విల్ ఫోకస్ ఆన్ మెయిన్లీ వాల్యూస్. స్టాక్ లో ఎప్పుడైనా సరే దే విల్ మెన్షన్ ఓన్లీ క్వాంటిటీ.
నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ సప్లయర్, అలాగే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ రిసిపియంట్. అంటే మీ క్రెడిటార్ నేమ్ అడ్రస్, మీ డెటార్ నేమ్ అండ్ అడ్రస్. అక్కడ ఎనీబడి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ నేమ్ ఆఫ్ సప్లయర్? వై దే ఆర్ ఆస్కింగ్ యూ టు ప్రొవైడ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ సప్లయర్? అంటే చాలా మంది కొన్నిసార్లు కొనకపోయినా సరే కొన్నామని చెప్పేసి ఫేక్ ఐటీస్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. అలాంటప్పుడు దే విల్ టేక్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ క్రెడిటర్, అతను కొన్నాడా మీ దగ్గర నుంచి కొనలేదా అని. Books of accounts have to maintain manually na. You can maintain in electronic form also na. Elaina okay. You can maintain either manually or else you can maintain in electronic form also. కానీ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు డిలీట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి కంపల్సరీ హౌ టు మెయింటైన్ బ్యాకప్. టుమారో యూ షుడ్ నాట్ సే దట్ రీజన్, మేము బుక్స్ మెయింటైన్ చేశాము కానీ డిలీట్ అయ్యాయి అని చెప్పకూడదు మీరు. యూ హౌ టు మెయింటైన్ బ్యాకప్. అలా చాలా మంది చెప్పే పాసిబిలిటీ ఉంది కదా. వాళ్ళు ఏమంటారు, మేము ఎలక్ట్రానిక్ ఫామ్ లో మెయింటైన్ చేశాము, సడన్ గా సిస్టమ్ ఖరాబ్ అయిపోయిందని చెప్పే పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఫ్రీక్వెంట్ గా బ్యాకప్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి, మీరు హార్డ్ కాపీ ప్రొవైడ్ చేయాలి. మరి ఎలక్ట్రానిక్ ఫామ్ లో మెయింటైన్ చేసినప్పుడు అసలు హార్డ్ కాపీ ఎలా వస్తుంది? యూ ఆర్ టేక్ ప్రింట్అవుట్ అండ్ యూ హౌ టు ప్రొవైడ్. బ్రేక్ ఇస్తా అట్ 1 o'clock. త్వరగా రాయండి. మీరు ఎక్కడైనా రికార్డ్స్ లో స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చా? స్ట్రైక్ ఆఫ్ చేస్తే అక్కడ మర్చిపోకుండా మీ కంపెనీ సైన్ ఉండాలి, అంటే సీల్ ఉండాలి. ఎందుకంటే అది మీరే స్ట్రైక్ ఆఫ్ చేశారని ప్రూఫ్ కోసం అనమాట.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అటెస్టేషన్? స్టాంప్. అంటే అది మీరే స్ట్రైక్ ఆఫ్ చేసినట్టుగా ప్రూఫ్ అన్నమాట. మీరు ఎక్కడైనా స్ట్రైక్ ఆఫ్ చేస్తే అక్కడ ఈ హౌ టు గివ్ సిగ్నేచర్ లేదా స్టాంప్. కంప్లీటెడా? మరి ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి? ఏజెంట్స్ కి రికార్డ్స్ సపరేట్ గా ఉంటాయి. ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు? ఫస్ట్ ఒకసారి జనరల్ గా థింక్ చేయండి. ప్రిన్సిపల్ తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎన్ని గూడ్స్ సేల్ చేశాడు లేదా ఎన్ని గూడ్స్ కొన్నాడు, అంతే కదా? ప్రిన్సిపల్ తరపున గూడ్స్ సేల్ చేయాలన్నా కొనాలన్నా ప్రిన్సిపల్ మీకు రైట్ ఇచ్చి ఉండాలి, అంటే ఆథరైజేషన్ ఇచ్చి ఉండాలి. అలాగే ప్రిన్సిపల్ తరపున మీరు ఏమైనా జిఎస్టీ పేమెంట్ చేశారా, ఇవన్నీ కూడా యూ హావ్ టు మెయింటైన్ రికార్డ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏజెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విల్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ కదా. ప్రిన్సిపల్ తరపున మీరు ఎన్ని గూడ్స్ కొన్నారు, ఎన్ని గూడ్స్ సేల్ చేశారు. మీరు గూడ్స్ సేల్ చేయాలన్నా లేదా కొనాలన్నా ప్రిన్సిపల్ హ్యాస్ టు గివ్ వాట్ ఆథరైజేషన్, దట్ ఆథరైజేషన్ మీ దగ్గర ఉండాలి. ప్రిన్సిపల్ తరపున మీరు ఏమైనా పేమెంట్ చేశారా, ఇవన్నీ కూడా హౌ టు మెయింటైన్. ఓకేనా? అలాగే వర్క్ కాంట్రాక్టర్ హ్యాస్ టు మెయింటైన్ సపరేట్ రికార్డ్స్. మనం చెప్పుకున్నాం సమ్వేర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్క్ కాంట్రాక్టర్? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కి వర్క్ కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ లో కాంట్రాక్టర్ విల్ సప్లై ఓన్లీ లేబర్, ఓన్లీ సర్వీసెస్. కాంట్రాక్ట్ విల్ సప్లై గూడ్స్, బ్రిక్స్, సిమెంట్, ఐరన్ ఇవన్నీ. బట్ వర్క్ కాంట్రాక్ట్ లో బోత్ సర్వీసెస్ అండ్ మెటీరియల్స్ విల్ బి సప్లైడ్ బై కాంట్రాక్టర్. మరి వర్క్ కాంట్రాక్టర్ ఎలాంటి బుక్స్ మెయింటైన్ చేయాలి? ఆ మెటీరియల్స్ కొని ఉంటాడు కదా, డీటెయిల్స్ ఆఫ్ పర్చేస్. కాంట్రాక్ట్ ఎవరు? హూ ఇస్ ద కాంట్రాక్ట్? కొన్న మెటీరియల్స్ లో ఎంత యూజ్ చేశాడు, ఎంత పెండింగ్ ఉంది, హౌ మచ్ పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంట్రాక్ట్, ఇవన్నీ కదా. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది జనరల్ టాపిక్, ఇది అందరికీ అంత ఇంత ఐడియా ఉంటుంది. మీరే ఒక వర్క్ కాంట్రాక్ట్ అనుకోండి, మీరు ఏం బుక్స్ మెయింటైన్ చేస్తారు? మీరు ఎవరి కోసం బిల్డింగ్ కడుతున్నారు, ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కాంట్రాక్ట్. నేమ్ ఆఫ్, అడ్రస్ ఆఫ్ కాంట్రాక్ట్. ఆ మెటీరియల్స్ మీరు ఎక్కడి నుంచి కొన్నారు, డీటెయిల్స్ ఆఫ్ పర్చేస్. కాంట్రాక్ట్ ఏమైనా అమౌంట్ పే చేశాడా, మొత్తం పేమెంట్ ఎంత, ఎంత పేమెంట్ చేశాడు, పెండింగ్ ఎంత ఉంది, ఇవన్నీ హౌ టు మెయింటైన్. దెర్ ఆర్ టూ పీపుల్. నార్మల్ గా బుక్స్ ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరు మెయింటైన్ చేయాలి బుక్స్? రిజిస్టర్డ్ పీపుల్ కదా. బట్ దెర్ ఆర్ టూ కేసెస్, అక్కడ అన్రిజిస్టర్డ్ పీపుల్ కూడా బుక్స్ మెయింటైన్ చేయాలి. ఒకటి, మీకు ఒక గోడౌన్ ఉంది అనుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోడౌన్? వేర్ హౌస్. వేర్ హౌస్. గోడౌన్ ఓనర్ ఈవెన్ దో అన్రిజిస్టర్డ్ హ్యాస్ టు మెయింటైన్ బుక్స్. అంటే మీ గోడౌన్ లో ఎవరు గూడ్స్ స్టోర్ చేసుకున్నారు, ఎన్ని స్టోర్ చేసుకున్నారు, ఎన్ని తీసుకువెళ్ళారు, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అంటే గోడౌన్ ఓనర్ ఈవెన్ దో రిజిస్టర్డ్, ఈవెన్ దో అన్రిజిస్టర్డ్, ఈ హ్యాస్ టు మెయింటైన్. నార్మల్ గా ఎవరు మెయింటైన్ చేయాలి? ఓన్లీ రిజిస్టర్డ్ పీపుల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ గోడౌన్ ఓనర్ ఈవెన్ దో అన్రిజిస్టర్డ్ ఆల్సో స్టిల్ హ్యాస్ టు మెయింటైన్. అలాగే వన్ మోర్ ఈజ్ ట్రాన్స్పోర్టర్. ట్రాన్స్పోర్టర్ అంటే మీరు ఎవరి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఫ్రమ్ వేర్ యు ఆర్ ట్రాన్స్పోర్టింగ్, టు వేర్ యు ఆర్ ట్రాన్స్పోర్టింగ్, ఇవన్నీ కూడా దే హావ్ టు మెయింటైన్. అంటే గోడౌన్ ఓనర్ అలాగే ట్రాన్స్పోర్టర్ రిజిస్టర్డ్ అయినా అన్రిజిస్టర్డ్ దే హావ్ టు మెయింటైన్ బుక్స్. లాస్ట్ క్వశ్చన్, ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి? 6 years from where? 6 years from where? From due date of filing of annual return. అంటే from 31 December 2024 onwards have to maintain 6 years. Income tax books have to maintain for how many years? Income tax books 6 years. GST books కూడా 6 years. What about company books, company accounts? 8 years. రండి. Next, records to be maintained by agent.
What is the meaning of point number 1? Name and address of persons on whose behalf of work contract is executed. దాని మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ నేమ్ అండ్ అడ్రస్ అని. పాయింట్ నెంబర్ 1 మీనింగ్ కాంట్రాక్ట్ నేమ్ అండ్ అడ్రస్. ఫస్ట్ వన్ ఈస్ కాంట్రాక్ట్ నేమ్ అండ్ అడ్రస్. Second one, name and address of supplier from whom goods or services are received. Work contract lo what are the goods? Work contract lo what is the good? Cement, iron, ఇవన్నీ. What are the services? Labor. అంటే మీరు ఆ గూడ్స్ ఎవరి నుంచి కొన్నారు? సప్లయర్ డీటెయిల్స్. కొన్న గూడ్స్ లో ఆ కాంట్రాక్ట్ కోసం మీరు ఎన్ని యూజ్ చేశారు? What is the meaning of true and correct view? ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ అంటే ఏంటి? అంటే మీరు రికార్డ్స్ ఏదో నేమ్స్ కోసం కాకుండా యూ హ్యావ్ టు మెయింటైన్ క్లియర్లీ. యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ఆల్ అండ్ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ఇన్ కరెక్ట్ వే. అంటే యూ షుడ్ నాట్ డూ, అంటే కొన్ని చేస్తారంటే దే విల్ డిస్క్లోజ్ కరెక్ట్లీ బట్ దే విల్ డిస్క్లోజ్ ఓన్లీ పార్ట్లీ. అలా కాదు, అన్ని డిస్క్లోజ్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ప్రాపర్లీ. Disclose all and you have to disclose properly.
మీరు 100 గూడ్స్ కొన్నారు. చూడండి నోట్ నెంబర్ 8, అది ఇంపార్టెంట్. మీరు 100 గూడ్స్ కొన్నారు, 20 సేల్ చేశారు. 100 కొని 20 సేల్ చేశారు. ఇప్పుడు రిమైనింగ్ 80 ఎక్కడ ఉండాలి? క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి కదా, కానీ క్లోజింగ్ స్టాక్ లో లేదు. అంటే మీరు కొన్న గూడ్స్ ఒకటి సేల్ చేయాలి లేదా క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి. సేల్ లో లేదు, అలాగే క్లోజింగ్ స్టాక్ లో లేదు. ఇప్పుడు ఎలా మరి? ఇక్కడ చూడండి, ఈ విధంగా చాలా మంది చేస్తూ ఉంటారు రియల్ లైఫ్ లో. మీరు ఒక 100 గూడ్స్ కొన్నారు, 100 క్వాంటిటీ కొన్నారు, 20 సోల్డ్. రిమైనింగ్ 80 ఎక్కడ ఉండాలి? ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి కదా. మీరు కొన్న గూడ్స్ ఒకటి సేల్ చేయాలి లేదా క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి, కానీ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ లో లేదు. అలాగే సేల్ చేశారంటే సేల్ చేయలేదు. దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు సేల్ చేశారు కానీ డిస్క్లోజ్ చేయలేదు. ఇప్పుడు రిమైనింగ్ 80 యూనిట్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే సేల్ చేశామనుకొని యూ హ్యావ్ టు పే జిఎస్టీ. అంతే కదా, మీ మిస్టేక్ కదా అది. ఎందుకంటే మీరు నిజంగా ఒకవేళ సేల్ చేయకపోతే ఎక్కడ ఉండాలి? అది క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి. లేదా దాని మీనింగ్ ఏంటి? మీరు సేల్ చేశారు కానీ యు ఆర్ నాట్ డిస్క్లోజింగ్. కాబట్టి ఆ 80 యూనిట్స్ ని సేల్ చేశారు అనుకొని దే విల్ కలెక్ట్ జిఎస్టీ ఫ్రమ్ యూ. అండ్ యు ఆర్ వయోలేటింగ్ రూల్స్ కాబట్టి దే విల్ కలెక్ట్ ఫ్రమ్ యూ సమ్ పెనాల్టీ ఆల్సో. ఇన్ఫ్లో ఉన్నప్పుడు ఏముండాలి? అవుట్ఫ్లో. అవుట్ఫ్లో లేనప్పుడు అట్లీస్ట్ ఏముండాలి? క్లోజింగ్ స్టాక్. లేదని దాని మీనింగ్ ఏంటి? ఇంకా సేల్ చేసినట్టే కదా. కాబట్టి వాళ్ళు సేల్ చేశామనుకొని దే విల్ కలెక్ట్ ఫ్రమ్ యూ జిఎస్టీ అండ్ యు ఆర్ వయోలేటింగ్ రూల్స్ కాబట్టి దే విల్ కలెక్ట్ యూ ఫ్రమ్ యూ సమ్ పెనాల్టీ ఆల్సో. అదే డిస్క్లోజ్ చేయాలి కదా, అట్లీస్ట్ యూ హావ్ టు ప్రూవ్. ఒకవేళ ఆ గూడ్స్ సపోజ్ స్టోలెన్ అనుకోండి, స్టోలెన్ లేదా డిస్ట్రాయిడ్, మీరు అదైనా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు డిస్ట్రాయిడ్ ఎలా డిస్ట్రాయ్ అయ్యాయి? అక్కడ ఏదో ఒక సర్కమ్స్టెన్స్ ఉండాలి కదా. డిస్ట్రాయ్ అయినాయి అనుకోండి, ఆ డిస్ట్రాయ్ అయినట్టుగా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టోలెన్, మీరు సీసీ కెమెరా చూపించాలి, ఇక్కడ తీసుకువెళ్ళాలి చూడండి పరిగెత్తున్నాడు అని. సో యూ హ్యావ్ టు ప్రూవ్. అక్కడ చూడండి, సర్చ్ అన్అకౌంటెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ will be treated as what? Supply and liable for GST along with penalty. మీరు కొన్నారు, ఒకటి సేల్ అయినా ఉండాలి లేదా క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి. రెండు లేకపోతే దే విల్ ట్రీట్ as what? సేల్ అండ్ దే విల్ కలెక్ట్ ఫ్రమ్ యూ GST along with penalty. Number of years to be maintained. అది లాస్ట్ పాయింట్. అది లాస్ట్ పాయింట్. అది 72 months లేదా 6 years, బోత్ ఆర్ సేమ్. ఆ ఎగ్జాంపుల్లో ఈ హౌ టు మెయింటైన్ రికార్డ్స్ టిల్ విచ్ డేట్?
23-24 రికార్డ్స్ ని ఎప్పటి వరకు మెయింటైన్ చేయాలి అనేది క్వశ్చన్. 72 months లో 6 years from where? From due date of filing of annual return. First of all, what is the due date for filing of annual return? 30 December 2024. అంటే ఫ్రమ్ ఇయర్ ఎండ్ దర్ గివింగ్ టైమ్ ఆఫ్ 9 months కదా. ఫ్రమ్ దేర్ 72 months అంటే 6 years. It will be 31st December 2030. Completed. Last one. If appeal or proceedings are going on, అంటే మీకు డిపార్ట్మెంట్ మధ్య there is some communication is going on, some disputes are going on, అప్పుడు 72 months or 1 year after disposal of appeal, whichever is later. నార్మల్ గా అయితే 72 months, but in case of appeals, that one. If appeal or proceedings are going on అంటే మీకు డిపార్ట్మెంట్ మధ్య there is some dispute is going on. Whichever is later. మనకి రిటర్న్ ఫైలింగ్ చాప్టర్ లో కూడా ఒక దగ్గర we got whichever is later. GSTR 10 final return. Date of cancellation or date of order of cancellation, whichever is later. From there within 3 months have to file GSTR 10. GSTR 9 ఏమో annual return, you have to file yearly. GSTR 10 ఏమో final return, you have to file finally only once. కంప్లీటెడా? అయిపోయింది. ఇది ఆల్రెడీ మీరు రాశారు కదా, ఆల్రెడీ మీరు రాశారు. ఇది దాన్నా కంప్లీటెడా? ఇక్కడ చూడండి, who has to maintain books? Every registered person, they have to maintain these books. Purchase, sales, opening stock, closing stock, GST payable, ITC. స్టాక్ రికార్డ్స్ కి నార్మల్ రికార్డ్ డిఫరెన్స్ ఏంటి? నార్మల్ రికార్డ్స్ లో వాల్యూస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ స్టాక్ రికార్డ్స్ దెర్ విల్ బి క్వాంటిటీ. కాంపోజిషన్ స్కీమ్ డేస్ బుక్స్ మెయింటైన్ చేయాలంటే ఎస్, బట్ ఓన్లీ వెరీ ఫ్యూ బుక్స్, ఓన్లీ పర్చేస్ అండ్ సేల్స్. వై యు ఆర్ ప్రొవైడింగ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ సప్లయర్ అండ్ రిసిపియంట్? కొన్నిసార్లు దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ ఫేక్ ఇన్వాయిసెస్, కాబట్టి దే విల్ టేక్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ క్రియేటర్. You have to maintain at of each registered place. If there is single registration at principal place at office, you can store manually or electronic form also, okay. But electronic form lo you have to maintain always backup. If you want to erase, if you want to strike up, you have to give your signature or stamp. You have to maintain for how many years? 6 years from where? From due date of filing of annual return. Children, you can close your books.
జిఎస్టిలో వాట్ ఈస్ ఫస్ట్ చాప్టర్ యూ హ్యావ్ స్టార్టెడ్? ఇంట్రడక్షన్. తర్వాత వాల్యూ ఆఫ్ సప్లై. పర్చేస్ ప్రైస్ కి హౌ టు యాడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ మైనస్ డిస్కౌంట్ మైనస్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ విల్ గెట్ వాట్ వాల్యూ ఆఫ్ సప్లై. తర్వాత ఎగ్జంప్షన్స్ టోటల్ 54 ఆర్ దేర్. తర్వాత టైమ్ ఆఫ్ సప్లై. వాల్యూ ఆఫ్ సప్లై అంటే జిఎస్టి దేనిపైన పే చేయాలి, టైమ్ ఆఫ్ సప్లై అంటే ఎప్పుడు పే చేయాలి. వాల్యూ, టైం. తర్వాత సప్లై అండర్ జిఎస్టిలో ఇక్కడ సెక్షన్ 7, సెక్షన్ 8, షెడ్యూల్ 1, షెడ్యూల్ 3, షెడ్యూల్ 2. వాట్ ఈస్ షెడ్యూల్ నెంబర్ 1? Even though there is no consideration, still liable for GST in 4 cases. Schedule 2, distinction between supply of goods and supply of services. Schedule 3, negative list. దాంతో పాటు సెక్షన్ 7 కండిషన్స్ టు లెవీ జిఎస్టి. సెక్షన్ 8 ఏమో కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై. తర్వాత కాంపోజిషన్ లెవీ, ఇట్ ఈస్ ఫర్ స్మాల్ బిజినెస్ పీపుల్. దీస్ పీపుల్ హ్యాస్ టు మెయింటైన్ ఓన్లీ ఫ్యూ రికార్డ్స్ అండ్ దే కెన్ ఫైల్ రిటర్న్ ఆల్సో ఓన్లీ ఇయర్లీ వన్స్. GSTR 4 ఇయర్లీ వన్స్ బై 30th April ఆఫ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. తర్వాత జిఎస్టి రిజిస్ట్రేషన్. మీ టర్న్ ఓవర్ మోర్ దాన్ 10 lakhs or more than 20 lakhs or more than 40 lakhs you have to go for registration. But there are some cases అక్కడ registration is compulsory. You can go even for voluntary registration also. Next, tax invoice, debit note, credit note, bill of supply, receipt voucher, refund voucher, e-way bill, e-invoicing, QR code అని చెప్పుకున్నాం. తర్వాత రిటర్న్ ఫైలింగ్ అండర్ జిఎస్టిలో. నెక్స్ట్ టీడీఎస్ అండ్ టీసీఎస్. తర్వాత పేమెంట్ అండర్ జిఎస్టిలో. రిటర్న్ ఫైల్ చేసినప్పుడు విల్ మేక్ పేమెంట్ ఆల్సో. అకౌంట్స్ అండ్ రికార్డ్స్. టోటల్ ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ అయినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇంకా ఏ చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయంటే ప్లేస్ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై అయిపోయింది, వాల్యూ ఆఫ్ సప్లై అయిపోయింది, ప్లేస్ ఆఫ్ సప్లై ఇది న్యూ చాప్టర్ దే బ్రాట్ ఫ్రమ్ ఫైనల్. ఇంకొకటి ఆర్సిఎం, రివర్స్ చార్జ్ మెకానిజం, ఐటీసీ. ఈ 3 పెండింగ్ ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 15 12 అయిపోయినా ఇంకా 3 ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ సప్లై, ఆర్సిఎం అండ్ ఐటీసీ. ఈ 3తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ లో పీజీబీపీ పెండింగ్ ఉంది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో పీజీబీపీ ఎంత ఇంపార్టెంటో జిఎస్టీలో మనకు ఐటీసీ అంత ఇంపార్టెంట్. మీకు జిఎస్టీ మొత్తం వచ్చు అనే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు రిమెంబర్ 3 చాప్టర్స్ ప్రాపర్లీ. ఎగ్జామ్షన్స్ ఒకటి, రిటర్న్ ఫైలింగ్ అండ్ ఐటీసీ. జిఎస్టీలో ఎగ్జామ్షన్స్, రిటర్న్ ఫైలింగ్ అండ్ ఐటీసీ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి జిఎస్టీలో 3 చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లో పీజీబీ పెండింగ్ ఉంది. ఇవి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా వీ హ్యావ్ టు డూ 10 ప్రాబ్లమ్స్. అంటే ఒకే ప్రాబ్లంలో ఆల్ ది 5 హెడ్స్, డిడక్షన్స్, టీడీఎస్, అలాగే రిటర్న్ ఫైలింగ్, ట్యాక్స్ రేట్స్ ఇవన్నీ కవర్ అయ్యే విధంగా. అంటే ఒకే ప్రాబ్లంలో అన్ని హెడ్స్ కవర్ అవుతాయి, డిడక్షన్స్ కవర్ అయ్యింది, టీడీఎస్ కవర్ అయ్యింది, ట్యాక్స్ రేట్స్, రిటర్న్ ఫైలింగ్, అంటే ఆల్మోస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కవర్ అవుతుంది. అన్ని కవర్ అయ్యే విధంగా 10 ప్రాబ్లమ్స్. ఇది ఎప్పుడంటే ఈ 3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత పీజీబీపీ అది అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్? అంటే ఒకే ప్రాబ్లం మొత్తం కవర్ అవుతాయి. బట్ ఈ ప్రాబ్లం చేయాలంటే మీకు హెడ్స్ అంతా కొంచెం ఐడియా ఉండాలి. హెడ్స్ లో మెయిన్ గా పీజీబీపీ, ఐఎఫ్ఓఎస్ ఐడియా ఉండాలి. అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ మీకు హెడ్స్ లో మెయిన్ గా పీజీబీపీ, ఐఎఫ్ఓఎస్ ఐడియా ఉండాలి. దాంతోపాటు డిడక్షన్స్ ఐడియా ఉండాలి. డిడక్షన్స్ ఏటీసీ టు ఏటీయూ. దాంతోపాటు టీడీఎస్ ఐడియా ఉండాలి. దాంతోపాటు ట్యాక్స్ రేట్స్ ఐడియా ఉండాలి. మెయిన్గా
ఇవి ఐడియా ఉంటే ఆల్మోస్ట్ యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ టోటల్ ఇన్కమ్. హెడ్స్ లో మెయిన్ గా పీజీబీపీ, ఐఎఫ్ఓఎస్, డిడక్షన్స్, టీడీఎస్, ట్యాక్స్ రేట్స్ ఐడియా ఉంటే యూ కెన్ డూ ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. మనం ఒక 10 ప్రాబ్లమ్ చేయాలి. ఈ 10 ప్రాబ్లమ్ చేస్తేనే మనం ట్యాక్స్ మొత్తం రివైజ్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ ఈ సంక్రాంతి హాలిడేస్ లో ఒకవేళ మీకు టైం ఉంటే, టైం ఉండదు చెప్తున్నాను బై మిస్టేక్ అని ఏమైనా ఉంటుందేమో అని, మీరు ఏం చేయాలంటే ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ లో ఒకసారి ఐఎఫ్ఓఎస్, డిడక్షన్స్, టీడీఎస్, ట్యాక్స్ రేట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. సరేనా? ఓకే దెన్, we'll meet in next class.